ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజు డిసెంబర్ 30వ తేదీ 2025 వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి. ప్రస్తుతం మనం ఇప్పుడు శ్రీవారి పుష్కరిణి పక్కనే ఉన్నటువంటి వరాహస్వామి వారి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో ఇక్కడ లైవ్ లో చూడవచ్చండి. ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. మీరు ఈ వీడియోలో లైవ్ లో చూడొచ్చండి. ఇక నిన్న అనగా డిసెంబర్ 29వ తేదీన స్వామివారిని 59,631 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,609 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,36,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు నుంచి 10 రోజులు భక్తులకి దర్శనాలు కల్పిస్తారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం లక్కిడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ రోజుకి సంబంధించి ఎవరైతే లక్కిడిప్లో సెలెక్ట్ అయ్యి స్వామివారి దర్శనార్థం వచ్చారో ఆ భక్తులందరికీ కూడా సుమారుగా 3 గంటల్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుందండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక ముగ్గురు దర్శనం అనేది కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటకు రావడం జరిగింది. వారిని నేను కలిసి వారికి దర్శనానికి ఎంత సమయం పట్టింది అని అడిగితే కేవలం 3 గంటల్లోనే దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఈ రోజు దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి సుమారుగా 3 గంటల్లోనే దర్శనం అనేది కంప్లీట్ అయిపోతూ ఉందండి. ఇక వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా మొదటి 3 రోజులు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కేవలం లక్కిడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ కూడా కేవలం దర్శనం టికెట్ కలిగి ఉన్నటువంటి భక్తులకి మాత్రమే రూమ్స్ అనేవి ఇస్తున్నారు. రేపటికి అంటే డిసెంబర్ 31వ తేదీకి సంబంధించి దర్శనం టికెట్ కలిగినటువంటి భక్తులకి మాత్రమే ఈ రోజు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తున్నారండి. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో లైవ్ లో చూపిస్తూ ప్రస్తుత దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.